హృదయం ఎలా ఉండాలి? శుభ్రంగా. అందుకనే గతంలో ఉన్న దెయ్యాలన్నీ నువ్వు తవిరేసావు. అబద్ధమాడే దెయ్యం, అబద్ధాలా చెప్పడం ఒక దెయ్యం, వ్యభిచారం చేయటం ఒక దెయ్యం పని, ఏమండి మోసం చేయటం ఒక దెయ్యం పని, తిండిపోతానం బాగా తింటమే పని, అదొక దెయ్యం. ఏమండి అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు, మానభంగాలు, ఇవన్నీ దెయ్యాలు నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని నీ శరీరాన్ని వాడుకుంటాయి. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని తెలుసుకున్నాను, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిసం తీసుకున్నావో వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టి నీ హృదయంలో నుండి తమిరేయాలి. ఆమేన్. అవన్నిటికి నీలో చోట్లేదు. నీ హృదయం అంతా ఉన్న చెత్త చెదారం అంతా బయటికి తోసేసావు. శుభ్రంగా యేసు రక్తం చేత నీ హృదయం అంతా కడిగి శుభ్రపరుచుకున్న తర్వాత ఎవరుండాలి నీ హృదయంలో? చెప్పండి, ఎవరుండాలి నీ హృదయంలో? యేసయ్య ఉండాలి. హల్లెలూయా. ఆయన మాటలు ఉండాలి నీ హృదయంలో. నీ మధ్యలో